హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఆత్మీయ నాయకులు జాయన్కి, జమి పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుత్థాన ఆరాధన కూడి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు. కింద పార్కింగ్లో ఉన్న తల్లులకు తండ్రులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమస్కారానికి ప్రతి నమస్కారం. కొంతమంది నా మీద కోపంతో ఉన్నట్టున్నారు, వందనాలు చెప్పట్లేదు. సరే, చెప్పకపోతే పోయారు. కానీ మీ పక్కన వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పుకోండి. మంచోళ్ళ చెడ్డోళ్ళ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇక వర్తమానంలోకి వెళ్దాం, చాలా సమయం అయింది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు జాయింట్లో ఉన్నాయి. ఆ మాటలు చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. స్తోత్రం కలుగును గాక. ఇక మీరు నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క పునరుత్థాన దినాన ఒక ఆశీర్వాదకరమైన వర్తమానం మీకు ఇవ్వాలని ప్రభు నన్ను ప్రేరేపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదకరమైన మాటలు మాకు కావాలన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ఎవరు వద్దంటారు ఆశీర్వాదం అంటే? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు చెప్తున్నాడు, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మానవుని యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశ, చదువుకునే వాళ్ళు వాళ్ళ చదువుల్లో వర్ధిల్లాలని ఆశ, ఉద్యోగాలు చేస్తున్న వారి యొక్క ఉద్యోగాలలో వర్ధిల్లాలని ఆశ, వ్యాపారాలు చేస్తున్న వారికి వారి వారి వ్యాపారాలలో వర్ధిల్లాలని ఆశ, పిల్లలు ఉన్నవారు మా పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లాలని ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రాజకీయ నాయకులకి వారి వారి పార్టీలలో వారు పదవులలో వర్ధిల్లాలని ఆశ. ఇలాగున ప్రతి ఒక్క మానవుని జీవితంలో ప్రతి ఒక్కరి ఆశ, ఏ ఆశతో బ్రతుకుతున్నారు రోజు రోజు అంటే, దినదినము నాకున్న పరిస్థితి కంటే నేను మెరుగుగా మార్చబడాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, వర్ధిల్లింపబడాలి. దేవునికి స్తోత్రం. ఒకరి కంటే ఒక ఉన్నతమైన స్థాయిలో నేను నా కుటుంబము కనబడాలని ప్రతి ఒక్కరు తపన పడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ నేను అంటాను, మనము వర్ధిల్లాలి అని అనుకున్న ప్రతిసారి మనం ఓడిపోతూనే ఉంటాం. మనము ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్ళాలి అని ఆశపడ్డ ప్రతిసారి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, మనము మన ఆలోచన ప్రకారంగా వర్ధిల్లడం కాదు, కానీ మనలను మనము ఆరాధన చేస్తున్న దేవుడు వర్ధిల్లింప చేయాలి. ఆమె చెప్పండి గట్టిగాను. నన్ను నా దేవుడు వర్ధిల్లింప చేయాలి. ఈ మాట పక్కన వాళ్ళకి చెప్పండి, నన్ను నా దేవుడు వర్ధిల్లింప చేయాలని చెప్పండి. 3 సార్లు చెప్పండి, నన్ను నా దేవుడు వర్ధిల్లింప చేయాలని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనమందరము దేవుని చేత వర్ధిల్లింపబడే కుటుంబాలుగా మార్చబడాలి. ఆమె చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. మరి దేవుడు ఎవరిని వర్ధిల్లింప చేస్తాడు? దేవుని చేత వర్ధిల్లించబడాలి అంటే ఆయన ఎవరిని పడితే వాళ్ళని వర్ధిల్లింప చేయలేడు. స్తోత్రం కలుగునుగాక. దేవాది దేవునికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి.
ఈ రోజుల్లో మన కంపెనీలో ఉన్నటువంటి మేనేజర్, పై స్థాయిలో ఉన్న వ్యక్తి మనల్ని ఉన్న పోస్ట్ నుంచి కొంచెం పెంచాలి అంటే మనలో ఏదో కొన్ని క్వాలిటీస్ చూస్తాడా చూడడా? ఖచ్చితంగా చూస్తాడు. హల్లెలూయా. మన ఉద్యోగం చేస్తున్న స్థలాలలో, వ్యాపారం చేస్తున్న స్థలాలలో, అంతెందుకు మనమే ఒకవేళ కంపెనీలకు సీఈఓలుగా ఉంటే మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్లో కూడా కొన్ని మెరిట్ క్వాలిటీస్ని చూసే వాళ్ళని మనం ఎంపిక చేస్తాం, వాళ్ళని పోస్ట్ పెంచుతూ ఉంటాం, లేక నెల సంవత్సరం శాలరీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఈ భూ సంబంధమైన ఉద్యోగంలో, వ్యాపారంలోనే కొన్ని క్వాలిటీస్ చూస్తూ ఉన్నారే మనం వర్ధిల్లింపబడటానికి. మరి దేవాది దేవుని చేత మనం వర్ధిల్లించబడాలి అంటే ఆయన కూడా మనలో కొన్ని గుణగణాలు చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. ఆయన కూడా మనలో కొన్ని క్వాలిటీస్ని చూస్తున్నాడు. ఆయనకు నచ్చినట్లుగా, ఆయనకు తగినట్లుగా, ఆయన కోరుకునే స్థాయిలో మనము ఉంటే ఖచ్చితంగా మన స్థితిగతులను దేవుడు వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన చేత మనం వర్ధిల్లించబడాలి అంటే మనలో మన ప్రభువు ఏం కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు? చాలా సంగతులు ఉన్నప్పటికీ 1-2 విషయాలు చెప్తాను అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరేం కంగారు పడమాకండి. హల్లెలూయా. ఈ పీరియడ్ ఏం పీరియడ్ తెలుసా? మీరు రెస్ట్ తీసుకునే పీరియడ్ అన్నమాట. అంటే ఈ పీరియడ్ కాదు, మీ ఆత్మీయ నాయకులు లేని పీరియడు, మీకు కొంచెం ఉపశమనం కలిగించే పీరియడ్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆత్మీయ నాయకులు ఉంటే మేము కూడా సంఘాలు నడిపిస్తున్నాం కనుక ఖచ్చితంగా మా హృదయాలు పెట్టిన భారం అంతా ఖచ్చితంగా సంఘానికి చెప్పే ప్రాసెస్లో కొంచెం టైం అటు ఇటు అవుతుంది. కానీ స్పీకర్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టైంకి ముగిస్తే బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. టైంకి ముగించండి అయ్యా అన్న వాళ్ళ చేతుల పైకి అది గట్టిగా హల్లెలూయా చెప్దామా? అమ్మో స్తోత్ర. మాకెందుకు వచ్చిన తలకాయ నొప్పిన ఆయన, మీకు ఇష్టం వచ్చినప్పుడు ముగించుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరేమన్నా మా మాట వినే రకమా? ఏదో మమ్మల్ని మాట అడుగుతారు కానీ హల్లెలూయా లేదు తొందరనే ముగిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, 1 మచ్చుకు 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మనం వర్ధిల్లాలి అంటే ప్రభు మనలో కోరుకుంటున్నటువంటి గుణగణాలు, మన నుండి ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సంగతులు ఏమిటిదో మనకు తెలిసినప్పటికీ ఈ సంఘం మామూలు సంఘం కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపదేశానికి పితామహుడైనటువంటి మన ఆత్మీయ తండ్రి నాటిన సంఘం ఇది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే యేసు రక్తమే జయం. అందుకే ఇందాక ఒక పాటలో చిన్న లైన్ ఉంది కదా, అర్హత లేని అల్పునికి అధికారం ఇచ్చితివే. అర్హత, యోగ్యత ఏమాత్రం లేదు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి, అర్హత ఏమాత్రం లేదు. అయినా దేవుని కృప. స్తోత్రం. ఆ దైవజనుల యొక్క పాద పరిచర్య చేయుటని బట్టి ఈ రోజున దేవుడు మమ్మల్ని అనేక ప్రాంతాలలో ఊరేగింప చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతాం. హల్లెలూయా. కనుక ఏ విషయాలు మనం పాటిస్తే, లేక ఎలాంటి అనుభవాల గుండా మనం వెళ్తే దేవుడు మన స్థితిగతులను వర్ధిల్లింప చేస్తాడో మీరు చదవండి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. కొడితే కొంచెం మంచి కొట్టాల, సౌండ్ వచ్చేటట్టు కొట్టాల. ప్రభు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వాలిటీ లేకపోతే గుణం ఏమిటో తెలుసా? మనమట దేవుని మందిరములో నాటబడాలి.
దేవుని సన్నిధిలో నాటబడాలి. మరొక మాట చెప్పాలి అంటే దేవునిలో నాటబడాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవునిలో నాటబడాలని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిలో, దేవునిలో, దేవునితో నాటబడతారో దేవుడు వారిని వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనలందరినీ కూడా ఇక్కడికి ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఒక పర్పస్ ఉంది. మనమందరము దేవుని సన్నిధిలో అంతము వరకు నాటబడాలని. అంతము వరకు నాటబడిన ప్రతి ఒక్కరిని దేవుడు అభివృద్ధి పరచాలని, దేవుడు విస్తరింప చేయాలని, అనేకులకు దీవెనకరముగా మనం మార్చబడాలని. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అందు నిమిత్తమే దేవుడు మనలను సంఘములో నాటాడు. నాటిన మనము నాటబడి ఉన్నామా? నాటిన మనలను మనం నాటబడిన అనుభవాలలో జీవిస్తున్నామా? ఒకవేళ నాటబడిన అనుభవాలలో ఉంటే ఖచ్చితంగా నీ యొక్క స్థితిగతులను దేవుడు క్రమక్రమముగా వర్ధిల్లింప చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులను అనేక పరిస్థితులలో దేవుడు నాటాడు. నాటిన ఆ పరిస్థితుల్లోనే నువ్వు నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్. దానికి మీకు అర్థమవడం కోసం పేతురు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ పేతురు 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పేతురు అంటున్నాడు, మీరు ఏ పిలుపుతో ఇక్కడికి పిలవబడ్డారో, ఏ ఏర్పాటుతో ఇక్కడికి వచ్చి ఉన్నావో ఆ పిలుపును ఏర్పాటును నువ్వు నిశ్చయము చేసుకొని, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, స్థిరంగా ఉండండి, కదలని వారిగా ఉండండి, నాటబడండి. దేవునికి స్తోత్రం. నిన్ను ఒకవేళ విశ్వాసిగా దేవుడు పిలిస్తే ఆ విశ్వాసి జీవితంలోనే నాటబడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. లేక ఒకవేళ నిన్ను సంఘ పెద్దగా దేవుడు నిన్ను నియమిస్తే దాంట్లో నువ్వు స్థిరంగా నాటబడాలి. సంఘ పెద్దమ్మగా నిన్ను పిలిస్తే దాంట్లో నువ్వు స్థిరంగా నాటబడాలి. నిన్ను ఒక మీడియా పరిచారకునిగా పిలిస్తే దాంట్లో నాటబడాలి. నిన్ను ఒకవేళ వాయిద్యాలు వాయించే పిలుపు పిలిస్తే దాంట్లో నువ్వు నాటబడాలి. నువ్వు ఒక సౌండ్ సిస్టమ్ పెట్టే పిలుపులో నిన్ను పిలిస్తే దాంట్లో నువ్వు నాటబడాలి. నేను అంటాను, ఎవరెవరికి ఏ ఏ పరిచర్యలు దేవుడి యొక్క ఆవరణములో నియమించి ఉన్నాడో దాంట్లో నువ్వు నాటబడితే నువ్వు తొట్టిల్లవు, నువ్వు వర్ధిల్లుతావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో కదలకుండా నిలకడగా నమ్మకముగా కొనసాగించబడాలి. చాలామంది జీవితాలలో విశ్వాసిగా నిన్ను పిలిస్తే ఆ విశ్వాసి జీవితంలో నిలకడగా ఉండలేకపోతున్నారు, జంపింగులు చేస్తున్నారు. సేవకులుగా పిలిస్తే సేవకులుగా ఉండలేకపోతున్నారు, అటు ఇటుగా కదిలిపోతూ ఉన్నారు. అందుకే వర్ధిల్లలేని వ్యవహారాలు, దీవించబడలేని పరిస్థితులు. స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, ముందు మనము స్థిరపరచబడటానికి మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగాను. మన ఆలోచన పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనం స్థిరంగా ఉంటాము. ఆలోచనలు చంచలత్వం కలిగి ఉంటే మన జీవితాలు కూడా చంచలత్వంగానే ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, ఏ ఏర్పాటుతో నిన్ను ఇక్కడికి ఏర్పరచుకొని ఉన్నాడు, ఆ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొని ఆ క్రియలు చేయడానికి నిలకడగా ఉండు. నువ్వు ఎన్నటికీ తొట్టిల్లవు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గట్టిగా హల్లెలూయా,
అందుకే యోహాను సువార్తలో ఒక మంచి మాట రాశాడు. యేసు ప్రభువే అంటాడు, 15వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, ఒకసారి చదవండి. యోహాను సువార్త 15:5 చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి అదిగో ఎవడు నా యందు నిలకడగా లేక నాటబడి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. వారు ఓడిపోరు, వారు దిగజారిపోరు, వారు బలహీనులు కారు. వారు ఏమవుతారట? ఫలించడం కాదు. హల్లెలూయా. ఫలించడం ఎవరికి కావాలి? బహుగా ఫలించాలి, బహుగా వర్ధిల్లాలి. సో మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలట? ఆయన యందు నాటబడాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునితో నాటబడాలి, దేవునితో నిలిచి ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఎవరైతే దేవునితో నాటబడతారో, దేవునితో నిలిచి ఉంటారో, దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటారో, వారి కుటుంబాలు 100% వర్ధిల్లుతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన మూల పితరులు లేక ప్రారంభ పురుషుడు, ప్రారంభపు తల్లి ఆదాము అవ్వల్ని దేవుడు ఎక్కడ నాటాడు? చెప్పాలి. తోటలో నాటాడు. ఏదేను తోటలో నాటి వాళ్ళకి కావలసిన మెటీరియల్ అన్నిటిని కూడా సిద్ధం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. చేసి వాళ్ళకు ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్పాడు. మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి, వర్ధిల్లండి. ఎవరికి ఆ దీవెనిచ్చాడు? తోటలో నాటబడిన వారికి మాత్రమే. ఆమేన్ చెప్పండి గట్టిగాను. తోటలో నాటబడిన వారి పక్షాన దేవుని ఆలోచన ఏమిటంటే మనం ఫలించాలి, వర్ధిల్లాలి, విస్తరించబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఈ సంవత్సరం నీకు చిన్న జాబేమో, అదే జాబ్తో నువ్వు సరిపడడానికి వీల్లేదు. ఖచ్చితంగా నీ స్థాయి పెరగాలి. ఈ సంవత్సరం ఒక చిన్న వ్యాపారం చేస్తున్నావు, అక్కడే ఉండకూడదు. ఖచ్చితంగా నీ వ్యాపారంలో నువ్వు అభివృద్ధి పొందాలి. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. మీ స్థితిగతులన్నీ ఒక దీవెనకరమైన పరిస్థితిగా మారాలి అంటే దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఒకే ఒకటి, ఆయన నాటిన దగ్గర నమ్మకంగా ఉండాలి, ఆయనతో నాటబడాలి, ఆయన దగ్గరే ఉండాలి. స్తోత్రం. కొద్ది కాలం ఉన్నారు. ఎవరు చెప్పండి? ఎవరు? మరి ఇక్కడ ఎటు బయటికి పోకూడదు, సబ్జెక్ట్లోనే తిరుగుతాం ఎంతసేపు ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆదాము అవ్వలు కొద్ది కాలం ఉన్నారు. దేవుడు కొన్ని నాటిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. బాబు అన్నీ చేయండి కానీ అదొకటి చేయొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఏదైతే చేయకూడదో అదే చేయడానికి పూనుకున్నారు. అపవాది యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవునిలో బలంగా నాటబడాలని కోరుకుంటావో నిన్నే టార్గెట్ చేస్తాడు వాడు. దేవుని కొరకు ఎప్పుడైతే నేను సంవత్సర ప్రారంభంలో లేక ఉపవాస పండుగలో చాలా తీర్మానాలు చేసుకున్నారు. మీరు అందరూ చేసుకున్నారా లేదా? ఎంతమంది చేసుకున్నారండి? చేతులు ఎత్తండి చూద్దాం. నేను చాలా తీర్మానాలు చేసుకున్నానండి. మిమ్మల్ని ఏం తిట్టనులేండి. చేసుకున్నారా లేదా? చెప్పిన ప్రతి ప్రసంగానికి ఒక తీర్మానం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభా ఈ సంవత్సరం నేను ఇలా ఉంటాను నాయన, ఈ సంవత్సరం అలా ఉంటాను నాయన. నేను కూడా ప్రసంగం చెప్పా. ఏం ప్రసంగం చెప్పా? కలగూరగంప. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం ప్రసంగం చెప్పా గుర్తుందా? బొచ్చడు ప్రసంగాలు విన్నావయ్యా, గుర్తు రావట్లే, కొంచెం టైం పడుతుంది. 1, 2, 3 తీయాలి అది. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు కూడా మీరు తీర్మానాలు చేసుకున్నారు. ప్రభా మేము క్రమంలో నిలిచి ఉండాలని తీర్మానాలు చాలా తీర్మానాలు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైతే నువ్వు బలంగా ప్రభువులో ఉండాలని కోరుకుంటావో, ప్రభువుతో గడపాలని కోరుకుంటావో, నిన్నే వాడు టార్గెట్ చేస్తాడు. నీ మీదే వాడు లేనిపోని ప్రయోగాలన్నీ చేస్తాడు.
నీ మీదే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసములో నుంచి తప్పించడానికి, పరిశుద్ధతలో నుండి తప్పించడానికి, ప్రార్థనలో నుండి తప్పించడానికి, పరిచర్యలో నుండి తప్పించడానికి, నువ్వు చేసుకున్న తీర్మానాలకు పూర్తి రివర్స్ కలిగిన అనుభవాలు గుండా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా దేవుని కొరకు మండాలి అని అనుకుని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో నిన్ను ఆర్పడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఆదాము అవ్వలు కూడా చాలా చక్కగా ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్న సందర్భం, ప్రతిరోజు దేవుని స్వరం వింటున్నారు, దేవుని ఆలోచనలన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని ఉద్దేశాలన్నీ తెలియజేస్తున్నాడు, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్నీ వాళ్ళకి చెప్తా ఆ మంచి వాతావరణం మధ్యలో సడన్గా ఆ సిగ్గులేనోడు వచ్చాడు. ఎవడు? చాలామంది ఫీల్ అయిపోతున్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆయన తిడుతూ ఉంటే అమ్మా, ఆయన తిడుతూ ఉంటే చాలామంది ఫీల్ అయిపోతున్నారు. సిగ్గులేనోడాడు ఎవడు? సైతాన్ గాడు. మళ్ళీ మొహాలన్నీ మాడిపోయినాయి. వాడు అనుచరులు చాలామంది ఉన్నారు ఈడ. ఉన్నా పర్వాలేదు, ఆడు సిగ్గులేనోడాడు. హల్లెలూయా. ఆ సిగ్గులేనోడు అసలు ఎవడు పిలిచాడు తోటకు రమ్మని? ఆడు ఎక్కడికైనా వస్తాడు, ఇక్కడ కూడా ఉంటాడు, అక్కడక్కడ కనబడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పలకరించాల్సిన పనులే ఆడే పలకరిస్తాడు నిన్ను. ఎందుకు? వాడి పేరే. అసలు ఎవడు చెప్పాడండి వాడికి నిన్ను ఈ తోట మధ్యలో పండు తిను? ఎవడని చెప్పాడు ఆడికి? నువ్వు చెప్పాల్సిన పనే లేదు. వాడే మొత్తం ఎంక్వైరీ చేసుకొని నీ దగ్గరకు వచ్చి, ఈ సంఘంలో నిన్ను బాగా పట్టించుకుంటున్నారా, నిన్ను ప్రేమగా పలకరిస్తున్నారా, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళ సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు వచ్చి శివ దగ్గర జోరుగా ఊదినట్టుగా. మరి వీళ్ళు కూడా మామూలు కాదు. ఎవరు? అవ్వమ్మ బ్రదర్ సిస్టర్స్ ఉంటారు కొంతమంది. ఈ అవ్వమ్మ బ్రదర్ సిస్టర్స్ కూడా, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అదే జరిగింది అక్కడ. ఇది నిజమా? ఆ పండు తింటే నువ్వు ఎలా అయిపోతావో తెలుసా సిస్టరో? అబ్బా, నువ్వు అసలు ఏంజిల్లా కనబడతావు తెలుసా? ఎలా కనబడతారట? ఏంజిల్ అనగానే ఈ కర్రెముఖం ఆమెకు మరి ఏం అర్థమైందో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం వేస్తే చాలుగా, ముఖమే బాగలేదు కానీ ఏంజిల్ అనగానే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. మిమ్మల్ని ఏమనట్లేదు తల్లులారా, స్తోత్రం కలుగు. అవ్వమ్మ సంగతి చెప్తున్నా నేను, మీరు ఫీల్ కామాకండా. అనగా నిజమా అని చెప్పి కటక్కన తెంపింది, పటక్కన కొరికింది, అంతే. ప్రైజ్ ది లార్డ్. విషయం చెప్పనా? వాళ్ళని దేవుడు ఏ పర్పస్తో నిలవబెట్టాడో, వారి పట్ల దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కొలాప్స్ అయిపోయాయి. దేవుడు ఏ పర్పస్తో నిలవబెట్టాడో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడా లేదా? కానీ అవన్నీ కూడా ఎప్పుడైతే అపవాది మాటను తీసుకున్నారో అవన్నీ కూడా ఆలోచనలు కొలాప్స్ అయిపోయి మహిమను పోగొట్టుకున్నారు. దేవుని దర్శనాన్ని కోల్పోయారు, దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయారు. దానికి తోడుగా ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారు శాపానికి గురైపోయారు, శపించబడిన అనుభవాల్లోనికి వెళ్ళిపోయారు. కారణం ఏమిటంటే నాటబడి లేకపోవుటను బట్టి. పక్కన వాళ్ళకి చెప్పండి, నాటబడి లేరు ఆదాము అవ్వాలని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఎక్కడా? దేవునిలో, దేవునితో, దేవుని సన్నిధిలో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేంట్లో నాటబడాలి చెప్పనా? దేవునికి స్తోత్రం. నువ్వు నేర్చుకున్న ఉపదేశములో నాటబడాలి, నువ్వు నేర్చుకున్న సత్యములో నాటబడాలి. హల్లెలూయా. అందుకనే ఆ సార్దీసు సంఘముతో అంటాను, దైవజనుడు దేవుడు మాట్లాడుతాడు. ఒకసారి చదవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయమా. నువ్వు ఎలాగో ఉపదేశము వింటివో, ఒక మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయమా. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక, సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అదిగో నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. అంటే
ఏ ఉపదేశములో నువ్వు పెంచబడ్డావో, ఏ సహవాసములో నువ్వు పెంచబడ్డావో దాంట్లో నువ్వు అంతము వరకు నాటబడాలి. ఆమె చెప్పండి గట్టిగాను, హల్లెలూయా హల్లెలూయా. నాటబడటము అంటే దేవుని కొరకు నిలవబడటము, దేవుని కొరకు స్థిరముగా ఉండడము, దేవుని కొరకు నమ్మకముగా బ్రతకడము. అలాగున ఎవరైతే నిలిచి ఉంటారో దేవుడు వారిని ఖచ్చితంగా వర్ధిల్లింప చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగాను. ఆదాము అవ్వలని అలా చెయ్యాలి అని అనుకున్నాడు, కానీ వాళ్ళు దాంట్లో నిలవబడలేదు కనుక మధ్యలోనే ప్రయాణాలన్నీ కూడా తారుమారైపోయినాయి. స్తోత్రం. మన యొక్క పరిస్థితులు అలాగూ ఉండకుండా అంతము వరకు ఆయన కృపలో నాటబడుదుముగాక. ఆమె చెప్పండి గట్టిగాను. ఆయన నాటిన వ్యక్తులు లేక ఆయన సన్నిధిలో నాటబడిన వ్యక్తులు దేవుడు వారి యొక్క స్థితిగతులను ఏ రేంజ్లో వర్ధిల్లింప చేశాడో ఒకే ఒక సంగతి మీకు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చదవండి అందరూ సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ జనము మీద ఒక నియమించుము. అతడు వారి ఎదుట వచ్చును పోవచ్చు నుండును, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక జాగ్రత్తగా వినండి. ఆయన సన్నిధిలో నాటబడిన వ్యక్తులను దేవుడు ఏ విధంగా వర్ధిల్లింప చేస్తాడు. ఇందాక నాటబడని వ్యక్తి యొక్క పరిస్థితి, ఆదామవ్వల పరిస్థితి ఏమయ్యిందో మీకు చెప్పాను. నాటబడితే నీ స్థితిగతులు ఏ రేంజ్లో దేవుడు నిలవబెడతాడో ఒకసారి తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. ఇక తన యొక్క చివరి స్టేజ్కి వచ్చేసారు. దేవుడు మోషేతో చెప్తాడు, మోషే నీవు నీ స్వజనులలో చేర్చబడే సమయం ఆసన్నమైంది. ఆ 13వ వచనం చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదు. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, నీకు మరణము సమీపించింది, ఇక నీ పరిచర్య ఇంతటితో ముగించబడుతుంది అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు వెంటనే మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అదే మీకు చదివించాను. ఏమని ప్రార్థన చేస్తాడు? సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. స్తోత్రం, హల్లెలూయా. మోషే 40 సంవత్సరాలు తనకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా చేసి ముగించాడు. ఆ తరువాత ఆ సమాజం మీదకి తన తర్వాత ఇంకొకరిని ఎవరినైనా సెలెక్ట్ చేసే అధికారము కానీ ఆధిపత్యము కానీ మోసే తీసుకోవట్లేదు. స్తోత్రం కలుగునుగాక. తీసుకోకుండా దేవుడి సన్నిధిలో అప్పగించాడు. అయ్యా, జనాలు కాపరి లేని గొర్రెలైపోతారయ్యా, వీళ్ళ మీద ఒకరిని నియమించు ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తే ఆలస్యం చేయకుండా, రేపు చెప్తాను అని అనకుండా, ఒక వారం తర్వాత చెప్తాను అని అనకుండా వెంటనే ఒక పేరు మెన్షన్ చేశాడండి దేవుడు. హల్లెలూయా. వెంటనే ఏమని చెప్పాడమ్మా? అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను
నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతనిని తీసుకొని ప్రజల ముందు అభిషేకించు. కొట్టు గట్టిగా చప్పట్లు కొడితే కొంచెం మంచి కొట్టాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు అర్థం కాని విషయం ఏంటిదో తెలుసా? ఇదే మోషేను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించడానికి ఎంతగా బ్రతిమిలాడాడు. మోషేని బ్రతిమిలాడా లేదా? 40 సంవత్సరాలు గొర్రెలు గాయపించిన తర్వాత ఆ మండుచున్న పొదలో నుండి, మోషే మోషే, నీ ప్రజలు, నా ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, వారిని నువ్వు తీసుకొని రావాలని పెడితే మోషే ఏమంటున్నాడు? నేను నత్తున్నా, ఆయన నా వల్ల కాదు, నా వల్లే కాదు అని లేనిపోని బొంకులు చెప్పినా మొత్తానికి బలవంతంగా లాక్కెళ్ళాడు, పడేశాడు. స్తోత్రం కలుగును గాక. కానీ మోషే తదనంతరం సమాజానికి ఒక నాయకుడు కావాలి అని మెన్షన్ చేయగానే దేవుడు మోషేతో అంటున్నాడు, ఆలస్యం చేయకుండా, అదెంత పని మోషే, యెహోషువ ఆత్మను పొందినవాడు, అతన్ని ఆజ్ఞేయం చేసే. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యెహోషువ కంటే గొప్పవారు లేరా ఇశ్రాయేలు సమాజంలో? దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా. మోషే నియమించిన కొద్ది మందికి పెద్దలను కూడా నియమించారు కదా. మోషే అడుగుజాడల్లో నడిచిన వారు, మోషే యొక్క ఆలోచనలో పాలిభాగస్తులైన వారు, ప్రజలకు న్యాయం తీర్చేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అప్పటికే అహరోను కుమారులు కూడా లీడ్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కలిగిన వారు, తెలివైన వారు, బలవంతులు, అన్ని రంగాలలో ఆరితేరిన వారు ఉన్నారు. అయినా దేవుడు యెహోషువను మాత్రమే సెలెక్ట్ చేశాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. ఎందుకని యెహోషువను మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది? లక్షల మంది ఉన్నా ఎందుకు దేవుని కనుదృష్టి యెహోషువ మీదకి వెళ్ళింది? ఎందుకు దేవుని దృష్టి యెహోషువ మీద పడింది? ఆలస్యం చేయకుండా పడింది. అది నేను అంటాను. ఆ మాట చదివినప్పుడు ఈ యెహోషువని, స్తోత్రం కలుగును గాక, అప్పటికప్పుడే సెలెక్ట్ చేయలే. యెహోషువ మీద దేవుడి దృష్టి ఎప్పటి నుంచో ఉంది. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. బాగా చదివిన తర్వాత యెహోషువనే ఎందుకు సెలెక్ట్ చేశాడంటే, యెహోషువ యొక్క విధి విధానాల్లోనికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి రెండు చెప్తే నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. కొడితే కొంచెం మంచి కొట్టొచ్చుగా. హల్లెలూయా. అక్కడ మెన్షన్ చేయబడింది ఏంటిదో తెలుసా? మోషే తన యొక్క పరిచర్యలన్నీ మోషే చేసుకుంటా ఉంటే, స్తోత్రం కలుగును గాక, ఈ యెహోషువ ఏం చేసేవాడట తెలుసా? గుడారములోనే నాటబడి ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాడు యెహోషువ? గుడారములోనే నిలకడగా ఉన్నాడు అనండి. గుడారములోనే నాటబడి ఉన్నాడు అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, యెహోషువ గుడారములో నాటబడి ఉన్నాడు అని చెప్పండి. ఆ ఒక్క పాయింట్ దేవునికి నచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఎన్ని సంవత్సరాలు అదే ప్రాసెస్లో ఉన్నాడో తెలుసు యెహోషువ? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు?
40 సంవత్సరాలు దైవజనుడైన మోషేతోనే నిలిచి ఉన్నాడు. ఆ గుడారపు అనుభవాలలోనే ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల పరిచారకత్వంలో, ఏ అత్వం? పరిచారకత్వములో స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, అతని సాక్ష్య జీవితాన్ని గమనిస్తే ఏ రోజు మార్క్ లేదండి యెహోషువ విషయంలో. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, నాటబడిన ప్రతి పరిస్థితి దేవాది దేవుడు స్కాన్ చేసి చూశాడు యెహోషువ విషయాన్ని. అదే మాట ఈ పూట మీకు చెప్తా, నువ్వు నాటబడి ఉంటే నీ మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతుంది. నువ్వు నాటబడిన బిడ్డవైతే దేవుడు చూపు నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అక్కడ మెన్షన్ చేసిన పదం మరొకటి ఉంది, యెహోషువ అను యవనస్తుడు. ఈ మాట చెప్పండి, ఎవరట? యవనస్తుడు. యవనస్తునికి ఎన్ని కోరికలు ఉంటాయి? కుదురుగా ఉంటామండి అయ్యా? యవనస్తుడు కాలు కుదురుగా ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యగారు, మాతోటి కొంతమంది యవనస్తులు ఉంటారు, అయ్యా ఇప్పుడే వెళ్ళేసి వస్తా అని పక్కకు పోతాడు. అంటే నేను మిమ్మల్ని కించపరచదు. యవనస్తుని యొక్క బుద్ధి నిలకడగా ఉండేది చంచలత్వం. అప్పటికప్పుడు నేను కలెక్టర్ అయిపోతారా బాయ్? ఏమైపోతా అంటాడు? నేను కలెక్టర్ అయిపోతారా బాయ్? నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోతా. ఏమనుకుంటున్నా పాస్టర్ గారు అంటాడు. అప్పటికప్పుడే అంటాడు. తెల్లారితే సినిమాలో ఉంటాడు, వీడు కలెక్టర్ అవుతాడు. అంటే యవనస్తుని యొక్క బుద్ధి ఎలాంటిది? నిలకడగా ఉండదు. ఒక చోట మనసు ఉండదు, కాలు ఉండదు, కుదురుగా ఉండే రకం కాదు. ప్రైజ్ ది లార్డ్. కానీ యెహోషువని ఎందుకు సెలెక్ట్ చేశాడు అని గమనిస్తే, యవనస్తుడైన వయసులో కూడా దేవునితో నాటబడ్డాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. తన ఆశలు చంపుకున్నాడు, తన కోరికలు చంపుకున్నాడు, తన ఉద్దేశాలు చంపుకున్నాడు. ఒక్క మాట చెప్పాలి అంటే, యెహోషువను దేవుడు సెలెక్ట్ చేయడానికి కారణం ఏమిటో తెలుసా? మోషే దర్శనమే నా దర్శనం అన్నాడు. మోషే నాయకత్వమే నా నాయకత్వం అన్నాడు. మోషేకు మించిన వ్యవహారం ఏది కూడా యెహోషువ చేయలే. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 40 సంవత్సరాలు అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి యెహోషువకు తెలుస్తుందా తెలీదా? చెప్పండి చెప్పండి చెప్పండి, మాట్లాడరు. తెలుస్తుందా తెలీదా? యెహోషువ అందరికీ పరిచయస్తుడా కాదా? పరిచయస్తుడా కాదా? కొంతమంది తింగురోళ్ళు ఉంటారు కదా, మిమ్మల్ని అనడం లేదు నేను, మీరు చాలా మంచోళ్ళు, స్తోత్రం. కొంచెంమంది తింగురోళ్ళు ఉంటారు కదా, ఎదరో ఎన్ని సంవత్సరాలు ఉంటాడా? ఓ పాట లేదు, ఓ వాక్యం లేదు, ఏం బతికా ఇది? తిట్టారా తిట్టుండ్రా? చెప్పాలా? ఖచ్చితంగా. హల్లెలూయా. రే, ఆ జుబ్బే వేసుకొని తిరుగుతున్నావురా నువ్వు? ఆ జుబ్బే నీ బతుకులో ఏది లేదు. బయట చూడు, నీ తర్వాత ఉన్నోడు వాక్యం చెప్తున్నాడు ఆడా అని ఎన్నోసార్లు యెహోషువని రెచ్చగొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా? ఉండరా అండి? పాపానికి ప్రోత్సహించే వాళ్ళు, ఆ సహవాసంలో నుంచి లాగేసే వాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలుగా ఈ 40 సంవత్సరాలలో యెహోషువ మీద ప్రయోగాలు చేసినా యెహోషువ దేనికి తల వంచకుండా నాటబడ్డాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైన పోరాటాలు నిన్ను విశ్వాస జీవితంలో నుంచి తొలగించడానికి నీ మీద అపవాది ప్రతిసారి దాడి చేస్తూనే ఉంటాడు. ప్రతిసారి నిన్ను పాడు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటావు సంఘంలో? అక్కడికి వెళ్తే సంఘ పెద్ద పోస్ట్ నీదే, నీకు పాట, హల్లెలూయా, నీ పేరు గొప్ప చేస్తారు, అసలు నీదే అంతా అంటారు. ఇలాంటివి
అక్కడక్కడ మీకు కూడా ఎదురయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నాను. నాకు అనుభవం కాడికి స్తోత్రం కలుగును గాక. ఎదురైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఎదురవుతాయి. మా సంఘంలో కూడా కొంతమందికి ఎదురయ్యాయి కూడా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సాతానుగాడు పాప వాళ్ళు మంచోళ్ళే కానీ సైతానుగాడు దుర్బుద్ధి పుట్టిస్తాడు. నువ్వు అనరా, నువ్వు మాట్లాడరా, వాడిని పాడు చేయాలని. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసంలో నుంచి, నీ పరిశుద్ధతలో నుండి ఇదోరాల్లాగా ఉన్నావు. లోకంలోకి వెళ్ళి చూడు ఎన్ని అంగులు ఆర్భాటాలు ఉన్నాయో. నీ ప్రతిష్టతను కూడా పాడు చేయడానికి అనేక ప్రయోగాలు జరిగే ఉంటాయి. అయినా ఎన్ని అనుభవాలు జరిగినా కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ నిలవబడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నాటబడ్డాడు. నీ మీద అనేక ప్రయోగాలు జరిగిన నువ్వు నాటబడితే నీ ఉపదేశములో, నీ పరిశుద్ధతలో, నీ ప్రతిష్టతలో, నీకు అప్పగించిన పనిలో, పరిచర్యలో నమ్మకంగా నిలవబడు. నిన్ను దేవుడు ఖచ్చితంగా వర్ధిల్లింపచేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. యెహోషువ నాటబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. యెహోషువ నుండి ఎలాంటి రియాక్షన్స్ లేవు. ఆయనకు అప్పగించిన పని ఏదైనా ఆయన చూసుకుంటాడు. నా పని ఏంటిది? గుడారపు పరిచర్య. ఆయన రమ్మంటే రావాలి, పొమ్మంటే కూర్చోమంటే కూర్చోవాలి, లెమ్మంటే అదే చేశాడండి. 40 సంవత్సరాలండి. ఒకే దైవజని నడిపింపులో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఒకే ఉపదేశంలో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒకే సంఘములో నాటబడ్డాడు. ఇవన్నీ ఎవరు గమనించారు? చెప్పాలా? అందరూ చెప్పండి. ఎవరు గమనించారు? మనుషులు కాదు. ఈ 40 ఇయర్స్ ప్రయాస, ఈ 40 ఇయర్స్ అతడు నలిగిన సందర్భాలు, ఈ 40 సంవత్సరాలు అతడు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ మనుషులకు అర్థం కాకపోయినా దేవుడు అర్థం చేసుకున్నాడు. ఆమేన్ చెప్పు. నేను అంటాను, యేసు ప్రభు నమ్మిన నాటి నుండి నీ జీవితంలో అనేకమైన పోరాటాలు చవి చూస్తున్నావేమో. నీ బంధువుల ద్వారా, నీ రక్త సంబంధికుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, నీతో ఉన్న సహదాసులు, సహోదరుల ద్వారా నీది ఒక బ్రతుకేనా? ఆ తక్కువ కులం వల్ల దేవుణ్ణి నమ్ముకున్నవని నిందించబడలేని వారు లేకపోలేదు ఇక్కడ. అయినా నా ప్రభువు కొరకు నేను నిలవబడ్డావే. ఇవన్నీ మనుష్యులకు తెలియకపోవచ్చు, కానీ ఆకాశమందున్న దేవుడు ప్రతి ఒక్కొక్కరిని స్కాన్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. నీ ప్రయాస వ్యర్థం కాదు సహోదరుడా, నీ ప్రయాస వ్యర్థం కాదు సహోదరి. ఈ పరిచర్య విషయమై, ఈ ఉపదేశం విషయమై దైవజనులతో నువ్వు పాటు పడిన ప్రయాసని ఏది నా దేవుడు మరిచిపోడు. ఆమేన్ చెప్పు గట్టిగాను. మనుష్యులు నీకు ఘనతనివ్వాల్సిన పని లేదు. దేవుడు స్కానింగ్లో నువ్వు ఉన్నావు. యెహోషువ విషయంలో అదే జరిగింది. దేవుడు స్కాన్ చేశాడు యెహోషువని. సందర్భం వచ్చింది. ఏమొచ్చింది? సందర్భం వచ్చింది. మోషే దేవుడితో చెప్తున్నాడయ్యా, సమాజం కాపరి లేని జనం అయిపోతారయ్యా, ఎవరినో ఒకరిని సెలెక్ట్ అయ్యా అంటే మారు మాట మాట్లాడలే, యెహోషువని తీసుకొని రా అన్నాడు. అంతే. స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా యెహోషువని సెలెక్ట్ చేసావంటే, యెహోషువ 40 సంవత్సరాలు నీ అడుగుల్లో అడుగులు వేశాడు. ఆయన దేవుని ఆత్మను కలిగిన వాడు, గుడారాన్ని విడిచిపెట్టిన వాడు కాడు. యవనస్తుడైనప్పటికీ కూడా ఆశలన్నీ చంపుకొని నా కొరకు నమ్మకంగా నిలవబడిన వాడు. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? అసలు నాటబడిన వ్యక్తులకు ఉండే గుణాలు ఏ విధంగా ఉంటాయో యెహోషువ నుండి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. టైం అయిపోతుంది, ముగించమంటారా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాటబడిన వ్యక్తులకు ఉండే గుణగణాలు చెప్తానే. రెఫరెన్స్లు ఉన్నప్పటికీ టూకీగా చెప్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో తీమాకండి, అందుకే చెప్పాను. వినండి. అహరోను, మిరియాం వీళ్ళిద్దరు ఎవరు? మోషేకి ఏమవుతారు? అన్న
అక్క చెల్లె, అక్క అన్న అక్క, సొంతం అన్న అక్కలు వీళ్ళిద్దరు. ఆ కాలంలో యెహోషువ ఉన్నాడా లేదా? చెప్పాలా? ఉన్నాడు. ఈ అహరోను మిర్యాములు మోషే మీద సనుక్కుంటున్నారు, మోషే మీద లేనిపోని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నేనంటాను, ఈ అహరోను మిర్యాములు యెహోషువని టచ్ చేయకుండా ఉంటారా? ఏమండి? ఖచ్చితంగా యెహోషువని టచ్ చేశారు. హల్లెలూయా. ఏమయ్యా మీ అయ్యగారు రెడీ చేస్తున్నాడు, ఈయన టచ్ చేయకుండా ఏం మాట్లాడే ఉంటారు. కానీ అహరోను మిర్యాములు సనిగినట్టుగా ఉంది. కానీ యెహోషువ పొర్రపాటున సేవకుని విషయంలో జోక్యం చేసుకోలేదు, నాయకుని విషయంలో జోక్యం చేసుకోలే. స్తోత్రం కలుగును గాక. ఆ విషయం ప్రభువుకు బాగా నచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టు. అతను నా సేవకుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడండి, ఆయన ఏం చేస్తే నీకేం సంబంధం? అసలు ఏ భయం లేకుండా మీరు మాట్లాడారు అని వాళ్ళని గద్దించాడు. కానీ యెహోషువని ఏమైనా అన్నాడా? ఎందుకనలే? యెహోషువ పొరపాటున విషయాల్లో ఎంటర్ కాలే. అంటే నాటబడిన వ్యక్తులు, దేవునితో నాటబడిన వారు, సంఘంలో నాటబడిన వారు, ఉపదేశంలో నాటబడిన వారికి ఉండే మంచి లక్షణం ఏమిటో తెలుసా? మనది కాని విషయంలో మనం తలదూర్చకూడదు. స్తోత్రం కలుగును గాక. దైవజనుల వ్యవహారం అంతా దేవుడు చూసుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగాను. అది నీ పని కాదు, నా పని కాదు. ఏర్పరిచింది ఎవరు? ఎంపిక చేసింది ఎవరు? నడిపిస్తున్నది ఎవరు? అప్పగించింది ఎవరు? నీకేమి నొప్పి? మిమ్మల్ని అనడం లేదు, వాళ్ళ గురించి చెప్తున్నా. నాటబడిన వ్యక్తులకు యెహోషువ నుండి ఒక పాఠం నేర్చుకోవాలి మనం. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కానీ యెహోషువ ఏ పొరపాటున మాట్లాడలే. ఇంకా కొంచెం ముందుకెళ్తే 15-16 అధ్యాయాల్లోకి వెళ్తే మోషే అహరోనులకు విరోధంగా 250 మంది పోగైపోయారు. ఒక పెద్ద బ్యాచ్ రెడీ అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఎన్ని మాట్లాడారు, కానీ యెహోషువ పొరపాటున ఎంటర్ కాలే. అయ్యాడా? వాళ్ళు కూడా ఖచ్చితంగా యెహోషువని టచ్ చేసి ఉంటారా? టచ్ చేయరా? మాట్లాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా టచ్ చేస్తారు. కానీ ఎవరు ఎన్ని విధాలుగా యెహోషువను మ్యానిపులేట్ చేయాలనుకున్నా యెహోషువ మ్యానిపులేట్ కాలే. తన పిలుపును, తన ఏర్పాటును, తన దర్శనాన్ని స్థిరపరుచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడు. నాటబడ్డాడు, అందులోనే స్థిరంగా ఉన్నాడు, కదలలే. ప్రారంభములో ఏ పిలుపుతో అడుగు పెట్టాడో దేవుని గుడారంలోనికి, చివరి వరకు అదే కంటిన్యూ చేశాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. నేను 40 సంవత్సరాల సీనియర్ని. ప్రజలారా, మోషే ముసలోడు అయిపోయాడు, మీరు రండి కూటమి పెడతా అన్నాడా? అల్లే. స్తోత్రం కలుగును గాక. మోషే మరణించేదాకా మోషే నాయకత్వము క్రిందే ఉన్నాడు. కొట్టో. హల్లెలూయా. దేవునితో నాటబడేవారు వారికి అప్పగించిన దైవజనుల విషయంలో జోక్యం చేసుకోరు. వారి నడిపింపులో ఉంటారే తప్ప వారి పర్సనల్ విషయాలు ఎంటర్ కారు. నాటబడిన వారికి ఉండే లక్షణం అని నేను అంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ చూసిన దేవుడు సమయం వచ్చింది. ఎవరయ్యా అంటే లక్షల మందిని పక్కన పెట్టాడు. యెహోషువను వేదిక మీదకి తీసుకొచ్చాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు పడుతున్న ప్రయాస ఏది వ్యర్థమైపోదు. అవన్నీ దేవుని యొక్క దృష్టిలో ముద్రించబడి ఉన్నవి. ఆ ఒక్క విషయాన్ని చూసి ఎంత సమరపడిపోతున్నా తెలుసా నేను. దేవునికి స్తోత్రం. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు కదా పౌలు గారు. నిజమే. వస్తున్న ప్రతికూలతలు దాంట్లో మనం నిలవబడటాన్ని మాత్రమే ప్రభు పాదాల దగ్గర అడగాలయ్యా. ఇవన్నీ వస్తున్నాయి, దీంట్లో నిలబడే కృప నాకు ఇవ్వండి, నాటబడే కృప నాకు ఇవ్వండి. అవి అంతం వరకు నీతోనే అడుగులు వేసే కృప నాకు ఇవ్వండి. ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా
నేను తొలగిపోకూడదు నాయనా, నీలో నిలిచి ఉండే కృప నాకు ఇవ్వండి. అవన్నీ చూసిన దేవుడు టైం రాగానే యెహోషువని అందరి ముందు హైలైట్ చేసేసాడు. కోటు గట్టిగా సపట్లు. మరొక మాట చెప్పరా, వాళ్ళు ఎంతమంది చెప్పిన యెహోషువ మాట వెనకపోయేసరికి యెహోషువని తొలనాళ్ళు వాళ్ళు లేరా? దుర్భాషలు మాట్లాడిన వారు ఉంటారా లేదా? మోషేనే అన్నవాళ్ళు యెహోషువ అనడం పెద్ద లెక్క అండి? మాట్లాడరు, అనే ఉంటారా, అనే ఉండరా. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదురా ఈ పనికి మనోడు, అర్థం కాదురా. ఒరే ఆడ మంచి కోసమే చెప్తున్నావురా, బయటికి రమ్మంటే రాడే, 24 గంటలు అనే ఉంటారా? స్తోత్రం కలుగును గాక. ఒక టైం వచ్చింది, తిట్టిన వాళ్ళందరి ముందే దేవుడు అతన్ని నిలబెట్టాడు. కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం చెప్తా. 14వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? సంఖ్యాకాండం 14లో వేగుల వారిని పంపిస్తారు. మనం వెళ్ళే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళడానికి అక్కడ పరిస్థితులు కనుక్కొని రమ్మని పంపిస్తే 10 మంది వెళ్తారు. వారితో పాటు యెహోషువ కాలేబులు కూడా. ఈ 10 మంది వెళ్ళి వచ్చి తెచ్చిన సమాచారం ఏందో తెలుసా? రే మన పని అయిపోయింది. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మనకంటే హైటు, పర్సనాలిటీ. వాళ్ళ ముందు మనం ఎలా ఉన్నామో తెలుసా? చీమల్లాగా ఉన్నాంరా భయ్. మనం ఎట్లా ఉన్నామంట? చీమల్లాగా ఉన్నాంరా. తొక్కితే మనం అడ్రస్ కూడా. ఈ వార్త ఈ 10 మంది ఇశ్రాయేలు ప్రజలందరికీ బాగా ఎక్కించేశారు. ఎక్కించేస్తే 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అక్కడ ఒక్క మాట చదవండి అమ్మా. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు. ఎవరటమా? సర్వ సమాజం. ఒక్కరు మిస్ కాలే. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ, సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులు అందరూ, కొందరు కాదు, ఇశ్రాయేలీయులు అందరూ మోషే అహరోనులపైనే సనుగుకొనిరి. ఏమని సనుగుకుంటున్నారు తెలుసా? అయ్యా ఐగుప్తులో మేము ఎందుకు చచ్చిపోలే, అరణ్యంలో మేము ఎందుకు చచ్చిపోలే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి బాధలేందయ్యో ఏడుస్తున్నారట. ఎవరి మాటిని చెప్పండి? ఎవరి మాటిని? లోక సంబంధుల మాటిని. ఎవరాళ్ళ 10 మంది? ఆత్మ సంబంధులు కాదు, లోక సంబంధులు. నేనంటాను, వాళ్ళు పై రూపాలను చూశారు, పై ఆకారాలను చూశారు. అవి వచ్చి చెప్తున్నారు, ఇక మన పని అయిపోయిందిరా నాయన, మన పని కేలికతం, దుఃఖనం బంద్, ఇంతవరకు వచ్చి అక్కడికి పోలేము, అయిపోయింది, మన పని అయిపోయింది. ఆ వార్తలు ఇలాగ చెప్తే ఇక మన పని. ఐగుప్తులో మేము చచ్చిపోలేదా, ఇక్కడికి అరణ్యంలో మేము ఎందుకు చావలేదు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారయ్యా మోషే అహరోనులారా, అందరూ సనుగుతూ ఉంటే నాకు నచ్చిన మాట చూడండి. అక్కడ మీకు చెప్తాను. 6వ వచనం చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండున నూను కుమారుడగు యెహోషువాయు, అదిగో నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. కొట్టు గట్టిగా సపట్లో. ఎందుకు ఈ మాట మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే, యెహోషువ యొక్క బుద్ధి మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ సేవకులకు విరోధం అయిపోయారు. హల్లెలూయా. యెహోషువ మాత్రం సేవకుల పక్షాన నిలవబడ్డాడు. కొట్టు గట్టిగా సపట్లో. అర్థమైతే కొట్టండి. నాటబడిన వారి యొక్క గుణం ఏ విధంగా ఉంటుందో తెలుసా? దైవజనుల పక్షాన నిలవబడతారు. ఆమెను చెప్పండి గట్టిగాను. పక్కన వాళ్ళకి చెప్పి మాట, నాటబడిన వారు సేవకుల పక్షాన ఉంటారని చెప్పు. సేవకుల పక్షానంటే నువ్వేదో బాడీ బిల్డర్ ఉండి వచ్చినాను గుద్దేమని కాదు. సేవకుల పక్షాన ఉండడం అంటే సత్యము కొరకు నిలవబడటం, ఉపదేశం కొరకు నిలవబడటం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చూసి వచ్చింది వాస్తవమా కాదా? ఆ సత్యం పక్షం నిలవబడ్డారు. రే బాబు,
మేము చూసి వచ్చారా, మిక్కిలి మంచి దేశం అది, మీకెవర్రా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు మన దగ్గర అడ్రస్ లేకుండా అయిపోతారు అని అందరినీ ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువలో ఇవన్నీ ఎవరు చూశారు? చెప్పాలా? మనుషులు చూడలే. సర్వ సమాజానికి మోషే నిమిత్తమై యెహోషువ విరోధి అయిపోయాడు. అయ్యాడా లేదా? మాట్లాడరు. యెహోషువ విరోధి అయిపోయాడు, కానీ దేవుడికి దగ్గర అయిపోయాడు. కొట్టు గట్టిగా సప్పట్లో. నాటబడిన వ్యక్తి ప్రభువుకు దగ్గరగా ఉంటాడంతే. హల్లెలూయా. ఇవన్నీ స్కాన్ చేసిన దేవుడు మోషే నుండి ఒక మాట వచ్చిందంటే, యేసు రక్తమే జయం. నువ్వు మారు మాట మాట్లాడకుండా యెహోషువను సెలెక్ట్ చేయి. అతడే నీ తర్వాత నాయకత్వానికి అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక అద్భుతమైన మాట చెప్పిన ద్వితీయోపదేశకాండం ఒక మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14వ వచనం చదవండి. నాటబడి ఉంటే ఎలాంటి ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. మరియు యెహోవా, ద్వితీయోపదేశకాండం 31:14. మరియు యెహోవా చూడుము నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్టు. మోషే, నీ మరణ దినాలు సమీపించి ఉన్నవి. నువ్వు ఎవరిని పిలవమంటున్నాడు దేవుడు మోషేతోటి? యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘ స్తంభములో ప్రత్యక్షమాయెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. నువ్వు నాటబడితే దేవుని ప్రత్యక్షత చూస్తావు. ఆమె చెప్పు గట్టిగా. ఎంతమంది దేవుని ప్రత్యక్షత చూడాలనుకుంటున్నారు? ఒక చెయ్య, 2 చెయ్యలా? అతని చేతులే లేవా? అమ్మా, దేవుడి ప్రత్యక్షత ఎంతమంది చూడాలనుకుంటున్నారు? వర్ధిల్లడం అంటే డబుల్ ఫ్లోర్ బిల్డింగులు కాదు, 2 కార్లు కాదు. ఇది ప్రత్యక్షత చూడాలి వర్ధిల్లడం అంటే. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. వర్ధిల్లడం అంటే దేవుడి దృష్టిలో నువ్వు ఉండాలి. అది వర్ధిల్లడం అంటే. వర్ధిల్లడం అంటే 30,000 జాబ్ 60,000 అయిపోవడం కాదు. దేవుడు సూపు నీవు 60,000 ఏం కర్మమ్మ, లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. దేవుడి కనుచూపు మేరలో మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నాటబడాలి. ఇప్పుడు నాటబడిన యెహోషువను గురించి మోషేతో అంటున్నాడు. మోషే, నువ్వు యెహోషువ మాత్రమే ప్రత్యక్షపు గుడారంలోనికి రండి. 30 లక్షల మంది ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేశాడు దేవుడు? ఎందుకు? నాటబడ్డాడు అన్ని పరిస్థితుల్లో. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితుల్లో వెనకడుగు వేయకు. కొంతమంది పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుసా? అద్భుతాలు జరిగినప్పుడు స్తోత్రం హల్లెలూయా, దేవా నీకు మించిన దేవుడు లేడు నైనా, నువ్వే గొప్పవాడినైనా అంటారు. అద్భుతం జరిగిపోయిన తర్వాత కొంచెం సమస్య మోపుగానే దేవుడు లేడు, గీవుడు లేడు. ఇక నువ్వు దేనికి పనికి వస్తావు దేవుడి దగ్గర? 3 నెలలకోసారి భక్తి మార్చేటోడు నువ్వు పనికొస్తావా దేవుడికి? హల్లెలూయా. అవసరాల కోసం దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు పనికొస్తావా దేవుడికి? అవసరాల కోసం వచ్చేటోళ్ళు పనికి రారండి, నిలవబడటానికి వచ్చేవాళ్ళు దేవుడికి ఉపయోగపడతారు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. అవసరాల కోసం వచ్చిన నీ అవసరం తీర్చాడా? నిలబడు. మందిరంలో నిలబడు. ఎన్ని కార్యాలు చేయాలి? నిలబడు. నువ్వు నిలవబడితే నీ స్థితిగతులను దేవుడు మార్చేస్తాడంతే. స్తోత్రం. సెలెక్ట్ చేశాడు, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు యెహోషువ. ఇప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలోకి వెళ్తే ఇక మోషే ముగించబడింది. యెహోషువ లీడ్లోకి వచ్చేసాడు. ఇప్పుడు యెహోషువతో మంచి మాట చెప్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను యెహోషువ, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లే నీకు తోడై ఉంటా.
నిన్ను విడవను, నిన్ను ఎడపాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. కొట్టు. ఇది కదా వర్ధిల్లడం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నాటబడితేనే ఇలాంటి దీవెనలను పొందుకుంటావు. ఆమె చెప్పు గట్టిగాను. పరిచారకుడిగా ప్రారంభించిన యెహోషువ దాసుడిగా ముగించాడు. ఆమె చెప్పు గట్టిగాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ విషయములోనే కాదు, నా విషయములో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎక్కడ ఉండాలి మనం? దేవునితో ఉండాలి, దేవునితో నిలవబడాలి, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలి, ఉపదేశంలో నిలకడగా ఉండాలి, సత్యంలో నిలకడగా ఉండాలి. నిలవబడు. నీ స్థితిగతులను మారుస్తాడు. ఊగిపోకు, కదిలిపోకు. దేవునికి స్తోత్రం. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. మరొక్క మాట చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నిలవబడ్డాడు. ఏం జరిగింది చెప్పరేంటి? ఆరోహణమైపోయాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. మనము దేవునితో నిలవబడితే ఆయన వస్తాడు. మనము మృతులైన వారు మొదట లేపబడతారు, ఆ మీదట సజీవులమై ఉండు మనము ఏకాంతముగా ఆయనతో కూడా లేపబడతాం. ఎవరు? క్రీస్తు నందున్న వారు మాత్రమే. క్రీస్తు నందు నిలవబడే వాళ్ళకి దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు. అంతే. కొట్టుగట్టిగా చప్పట్లు. ఇది వర్ధిల్లడం అంటే. హల్లెలూయా. నీ వ్యాపారం డబల్ అయిపోవడం కాదు, అవన్నీ ఈజీగా అయిపోతాయి. దానికంటే ముందు దేవునితో నువ్వు ఉన్నావా లేదా, నిలకడగా ఉన్నావా, తప్పిపోతున్నావా? 2026లో సెట్ చేయబడు. యెహోషువలాగా నీకు అనేక శోధనలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. హల్లెలూయా. మనుషుల ద్వారా వగేరా వస్తాయి. అయినా నువ్వు యెహోషువ గుడారంలో నిలవబడినట్లుగా నిలవబడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. మనుష్యులు కాదు, దేవుడు చూస్తున్నాడు. ఒక సమయం వస్తుంది, యెహోషువను గొప్ప చేసినట్లుగా నిన్ను నా దేవుడు గొప్ప చెయ్యునుగాక. అట్టి కృప దేవుడు, ఈ ఆశీర్వాదం, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో నా ప్రభు దయచేయునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎవరిని వర్ధిల్లింపజేస్తాడు? దేవునితో నాటబడిన వారిని. నాటబడాలి, వర్ధిల్లాలి, దీవెనకరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలవబడదాం.